లేచింది తాతయ్య, మీరు ఆలోచించింది కరెక్టే. ఒకవేళ మనం రంగన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా సామాన్యతో పాటు మనము దొరికిపోయేవాళ్ళం. మనం ఒక నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనల్ని ఎవ్వరూ నమ్మరు. సామాన్య ఇప్పుడు తప్పించుకున్నా మళ్ళీ దొరకకుండా ఉండదు. ఉండలేదు శామ్. అయినా నిజం చెప్పాల్సిన అస్త్రం రంగడి రూపంలో మన చేతిలోనే ఉందిగా. యూర్ రైట్ చింతాతయ్య. ఇవా మీ అసలు రూపాలు? బావా మాట్లాడకో, నోరెత్తావంటేనా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నా? పిచ్చోళ్ళ మీరందరూ కలిసి నన్ను ఇంత చీట్ చేస్తారా? మిమ్మల్ని తిట్టడానికి కూడా మాటలు కనిపెట్టాలేమో అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చిరాకేస్తుంది. ఈ రంగని తీసుకొచ్చింది దేనికి? ఏదో పని చేయడానికి తీసుకొచ్చారు. లేదు బావా. మాట్లాడొద్దని చెప్పానా? మాట్లాడుకో. ఒరే, కనీసం నా మాట అన్నా వినరా? మీరు అస్సలు మాట్లాడకండి. మిమ్మల్ని చూస్తుంటే కోపం వస్తుంది. నువ్వు సైగలు ఆపో. ఇప్పుడు నాకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఆ రోజు రంగడి కత్తితో నానమ్మ దగ్గరికి వెళ్ళింది నానమ్మని చంపడానికి. మళ్ళీ మీ మీద ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండటం కోసం వీడిని దయ్యమని సృష్టించారు. కాదు బావా. అదే నిజం. ఒక తప్పు నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో తప్పు, దాని నుంచి తప్పించుకోవడం కోసం మరో తప్పు, ఇలా ఎన్ని తప్పులు చేస్తారు? ఇప్పుడు ఈ రంగని రాధమ్మగా మార్చింది ఏ తప్పు చేయడానికి? చెప్పండి, ఏ తప్పు చేయడానికి? చెప్పండి, ఏ తప్పు చేయడానికి? ఏ తప్పు చేయడానికి చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? నిజంగానే మిమ్మల్ని తిట్టాననుకుంటున్నారా? బావా సూర్య, మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెడదామని కోపం వచ్చినట్టు యాక్ట్ చేశాను. నేను నిజం అనుకుని హడలు చచ్చాను కదరా. అవును బావా, నిజం తెలుసుకోవడానికి ఇంతే కష్టపడి నీ దగ్గర ఫెయిల్ అయిపోయామేమోని భయపడిపోయాం. మీరంతా భయపడి వణికిపోవాలనే కదా రెచ్చిపోయింది. ఏంటి బావా? ఏంటి మీరు చేసింది ఏంటి అంటున్నా. నేనేమన్నా మీ ఎనిమీనా? ఇంత పెద్ద నిజాన్ని నాకు చెప్పకుండా దాచావు. అలా ఏం కాదు బావా, సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఈ లోపు నువ్వే తెలుసుకున్నావు. తెలుసుకున్నాను కదా, ఇంకా ఏం చేసినా నలుగురం కలిసే చేద్దాం. 4 చేతులు కలిస్తే సీన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకు కావాల్సింది అదే కదా బావా. వచ్చేస్తాయి నిజాలు. సామాన్య నోటి నుంచి వాటంతటవే దొర్లుకుంటూ నానమ్మ దగ్గరికి వచ్చేస్తాయి. రంగడో, నువ్వే మా పిల్లరు. ఈ రోజుకి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి సామాన్య పని పడదాం. సరేరా, మేము వెళ్తున్నామమ్మా. రంగడు పదరా. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది బావా. ఈ హ్యాపీ మూమెంట్ లో నీకేం చేయాలనిపిస్తుంది? అదే తెలియట్లేదు. ఎదురుగా నేనున్నాను కదా. ఉన్నావు మరి ఏదో ఒకటి అనిపించాలి కదా.
బావా అనిపిస్తుందా? లేదు. పర్లేదు చెప్పు. నాకు సిగ్గేస్తుంది బావా, వెళ్ళు. సిగ్గు మొదలయ్యాక వెళ్తానా ముచ్చుమొహం? బావా ఎవరైనా చూస్తారు, వెళ్ళు. ఎవరూ చూడకపోతే ఓకేనా? దేనికి ఓకే? నువ్వు ఏదనుకుంటే అదే. ఆ, ఏమైంది బావా నీకు ఈరోజు ఎలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడితే నీకు నచ్చదా? నచ్చితే మాత్రం. నచ్చితే మంత్రం వేసేస్తా, ఇక్కడ మాయమై డ్యూయట్ పడుకుని వచ్చేద్దాం. బావా ఇప్పుడేమొద్దు. ఒక్క ముద్దు. నో. ఆడాళ్ళు నో అంటే ఎస్ అనేగా. కాదు. అవును. అవును. సూర్య, చిన్నత్త. వినపడింది. సూర్య, చిన్నత్త. వినపడింది. సూర్య, ఆ, ఒకసారి రా, గ్యాస్ అయిపోయింది, సిలిండర్ మారుద్దు గాని. వస్తున్నా. తొందరగా రా, మీ నానమ్మ గారికి పాలు ఇవ్వాలి. నా మురిపాలను ముంచటానికి పిలుస్తుంది. వెళ్ళు బావా. వెళ్తున్నా. గుడ్ నైట్. గుడ్ నైట్. బావా ఏంటి బేబీ నువ్వు అనేది? నువ్వా ఇలా మాట్లాడుతుంది? నువ్వు నీ ఇల్లుని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చేస్తావా? ఇంకేం చేయండి డాడ్, నేను ఇప్పుడు అక్కడ ఉండే కండిషన్లో లేను. ఆ దయ్యం రోజుకో విధంగా నన్ను హింస పెడుతుంది. దయ్యం నా చేత ఆ పనులన్నీ చేస్తుందని ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాను. అందరిలో చులకనైపోతున్నాను. అందరూ నన్ను పురుగులా చూస్తున్నారు. ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను డాడ్. నా చేతులతోనే నన్ను నేను తక్కువ చేసుకుంటూ అక్కడ ఉండలేకపోతున్నాను డాడ్. ఆ సమంత కూడా నాపై పైచేయి సాధిస్తూనే ఉంది. అక్కడే ఉండి కూడా సూర్య సమంత కలవకుండా ఆపలేకపోతున్నాను డాడ్. నేనుండి కూడా వాళ్ళని ఆపలేనప్పుడు ఇక నేనెందుకు అక్కడ ఉండడం? బయటుంటే కనీసం మనశ్శాంతిగానైనా ఉంటుంది కదా. ఈ మాటలు నా కూతురు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నా సిచ్యువేషన్ అంత బ్యాడ్గా ఉంది డాడ్. అలాగని బయటకొచ్చి సూర్యాన్ని వదులుకుంటావా? ఎందుకు వదులుకుంటాను? హీస్ మైన్. మరి నీ వాడైనప్పుడు నువ్వు అక్కడే ఉండాలి కదా బేబీ. ఉండలేను డాడీ, ఆ దయ్యంగాడు ఉండనివ్వడు. వాడి నుంచి నీకే ప్రాబ్లం రాకుండా నేనేదో ప్లాన్ చేస్తానులే. మన టైం ఇప్పుడు బాలేదు. మనం వేసిన ప్లాన్స్ అన్నీ మనకి రివర్స్ అవుతున్నాయి. నరకాసుని వదిలో నువ్వు అద్భుతమైన ప్లాన్ వేశావు. ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయింది. నేను లక్ష్మీ పూజలో వేసిన ప్లాన్ కూడా ఫ్లాపే. మనకిప్పుడు అన్ని ఫ్లాప్లే ఎదురవుతున్నాయి డాడ్. సక్సెస్ కనిపించడం లేదు. బేబీ ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. జరిగిన అవమానాలన్నీ మనసులో పెట్టుకుని రిలాక్స్గా ఎలా ఉండగలను డాడ్? నీ బాధ నాకు అర్థమవుతుంది బేబీ. ఇప్పుడేంటి, సమంత హ్యాపీగా ఉండకూడదు, సూర్య నీకు దగ్గర అవ్వాలి, అంతే కదా? అది నాకు చిటికేసినంత పని బేబీ. నువ్వు బాధపడిన చోట సమంత బాధపడుతుంది. నువ్వు కాలు బయట పెట్టాలని ఇంటి నుంచి సమంత అడుగు బయట పెట్టేలా నేను చేస్తాను. నువ్వు అవమానపడిన చోట సమంతను అవమానపరిచి బయటికి గెంటేస్తారు. నీ ఫాదర్ చక్రధర్ నాగుపాము కంటే పవర్ఫుల్ అని ఆ ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నాలని నేను చేస్తాను బేబీ. ఆ ముహూర్తం ఈ నాగుల చవితికి పెట్టాను. ఏం చేయబోతున్నావు డాడీ? ముందు శాంపుల్గా సూర్యను అరెస్ట్ చేయిస్తాను. డాడ్, ఏంటి నువ్వు అనేది? అసలు నేను అడిగిందేంటి, నువ్వు చేస్తానంటుందేంటి? నువ్వు అడిగిందే చేస్తున్నాను బేబీ. నీకు జరిగేది మంచే. సూర్య అరెస్ట్ అయితే నాకెలా మంచి జరుగుతుంది డాడీ? ఒక్కరోజు బాధ నీకు జీవితాంత ఆనందాన్ని ఇస్తుంది బేబీ. జరగబోయేది నీకు మంచే. శాంపిల్లో సమంత బయటికి పోతుంది, ఫైనల్లో పైకి పోతుంది. అసలు ఏం చేయబోతున్నావు డాడ్? బేబీ వెయిట్ అండ్ సీ. రేపు మార్నింగ్ నీకే అర్థమవుతుంది.
హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు స్వామి మీరు? ఎవరని అడిగితే నవ్వుతారేంటి స్వామి? ఎవరు మీరు? ఎవరు కావాలి? ఎవరు రమ్మన్నారు? బేబీ, నన్ను రమ్మని ఒకరు చెప్పక్కర్లేదు. నాకు రావాలనిపిస్తే అలా వస్తాను. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా బేబీ? ఐ ఆమ్ యువర్ డాడ్. డాడీ! ఎక్కువ ఎక్సైట్ అవ్వు. నేను లోపలికి రాకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే ఓకే డాడ్, ప్రొసీడ్. ఓకే డాడ్. గో గో. కన్న కూతురే నన్ను గుర్తుపట్టలేదంటే ఇక ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు. వచ్చిన పని కానిచ్చేస్తా. మహాదేవ శంభో శంకర. స్వామీజీ నమస్కారం స్వామీజీ. ఇంటికొచ్చిన ప్రతి స్వామీజీకి నమస్కారాలు పెట్టక్కర్లేదు జయంతి ఆంటీ, రాజీ ఆంటీ. అలా అనకూడదు సామాన్య. అవును సామాన్య, ఊరికే రారు మహానుభావులు అన్నట్టు ఏం పలకడానికి మన గుమ్మం తొక్కారో ఏమో ఎవరికి తెలుసు. రండి స్వామి రండి. రండి. శుభం భూయాత్. హర హర మహాదేవ శంభో శంకర. నీ గొంతు పోవడానికి కారణం ఒక రకంగా నా కుటుంబమే అయినందుకు నాకు చాలా బాధగా ఉంది రాదమ్మా. మాటలదేముంది, నాకు మీ సేవే ముఖ్యం అంటుంది వదిన గారు. అరే లేలే, అత్తయ్యగారు, 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 అత్తయ్యగారు. అత్తయ్య హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నేను ఎవరైనా మాతా మీ సందేహం? సన్యాసిని, శివుని సేవకుణ్ణి. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఆ దేవదేవుని ధ్యానంలో కాలం గడుపుతూ ఉంటాను. లోక సంచార నిమిత్తం ఈ ఊరొచ్చాను. ఇక్కడ దైగల తల్లి ధార్మికురాలుందని తెలిసి మీ గృహానికి వేంచేశాను. హర హర మహాదేవ శంభో శంకర. సంతోషం స్వామి. ఎన్నో ఇళ్ళుండగా మా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రండి. శుభమస్తు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ అందరి కోరికలు ఫలించడానికి ఆ దేవదేవుడు నన్ను దూతగా పంపించాడు. హర హర మహాదేవ శంభో శంకర. సెలవివ్వండి స్వామి, నన్నేం సాయం చేయమన్నా చేస్తాను. గ్రాండ్మా, ఈ కాలంలో కూడా ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మకూడదు. డబ్బులు గుంజడానికి లేనిపోని గొప్పలు సృష్టించుకొని వస్తారు. బాలిక, అలాంటి ఆలోచనలు కోరికలు మాకు లేవు. జీవం లేని ధనం మీద సన్యాసులకు ఆశ ఉండదు. వాటితో మాకు అవసరం కూడా ఉండదు. నేను వచ్చింది మీ నుంచి ఏమీ ఆశించి కాదు. ఈ కలికాలంలో కూడా మంచి దయ
ఈ పెద్ద దిక్కులో ఉందని తెలిసి మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. హ, ఎవరికి తెలుసు మీ గురించి? మీరెంత చెప్పుకున్నా మీలాంటి దొంగ స్వాముల్ని నేను నమ్మను. ఇంటికి వచ్చిన నన్ను అవమానించి నా ఆగ్రహానికి గురికాకు బాలిక. త్వరలో ఈ ఇంటి బిడ్డను పెళ్లి చేసుకోబోతున్న నీకు ఇది శ్రేయస్కరం కాదు బిడ్డ. స్వామీజీ, నాకు ఈ ఇంటి బిడ్డతో పెళ్ళవబోతుందని అసలు మీకెలా? నాకన్నీ తెలుసు బాలిక. మనిషిని చూసి మనసు చెప్పగలను. వాళ్ళ నుదుట రాసిన బ్రహ్మరాతను కూడా ఈ సన్యాసి చదివేయగలడు. ఈ మాత భర్త 20 సంవత్సరాల క్రితం హత్య చేయబడ్డాడని కూడా తెలుసు. ఆ చంపిన వ్యక్తి మీకు తెలుసని నాకు తెలుసు. కాకపోతే వాళ్ళ పాపం పండక ఇంకా వాళ్ళు శిక్షింపబడలేదు. పండుతుంది మాత, పాపం పండుతుంది. త్వరలోనే వాళ్ళ పాపం పండుతుంది, నీ వ్యధ తీరుతుంది. ఆ విషయం నాకు తెలుసు మాత. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ ఈ సన్యాసికి తెలుసు. చూసావా సామాన్య, స్వామీజీ ఎంత శక్తివంతమైన వారు. మనవేవి చెప్పకుండానే అన్నీ చెప్పేస్తున్నారు. అలాంటి వారికి కోపం తెప్పించకూడదమ్మా. చెంపలు వేసుకో. అవును సామాన్య, ఎదిగే కొద్దీ ఒదిగుండాలి అంటారు. నువ్వు మా మనసులో ఎంత ఎదిగినా ఇలాంటి వారి ముందు ఒదిగే ఉండాలి. కోపం తెప్పించకూడదు. తప్పైపోయిందని 2 చెంపలు వాయించుకో. తప్పైపోయింది స్వామీజీ, నన్ను క్షమించండి. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు బాలిక. నీకు అంతా శుభమే జరుగుతుంది. అశుభం జరిగే గడియలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి మాత. స్వామీజీ, అవును మాత. రాబోయే నాగుల చవితి లోపు ఈ బాలిక మరణించబోతుంది. ఆ మరణం ఈ ఇంటి వారసుడికి ప్రమాదమని నాకు తెలుస్తుంది.